నిన్న జగన్ ఒక మాఫియా నేత అని చెప్తూ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కథ ఒక మాఫియా నేత ఎస్కోబార్ గురించి చెప్పారు కదా. అసలు ఏంటి ఆ ఎస్కోబార్ అనేవాడు ఎవడు అంటే పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవిరియా. ఇతని గురించి చెప్పుకొచ్చింది. వాస్తవంగా ఇతనికి సంబంధించి ఓ దశలో ప్రపంచంలోకెల్లా ఇతని అసలు కథ ఏంటంటే అత్యంత ధనిక క్రూర నేరగాడు. ఇతని మీద అనేక పుస్తకాలు, సినిమాలు, టీవీలు కూడా వచ్చినాయి. ఓ దశలో ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనికుల్లో ఒకడు. ఒక చిన్న విషయం చెప్తే అర్థమవుతుంది. తన కొకైన్ స్మగ్లింగ్ పీక్స్లో ఉన్న దశలో తనకు రోజు వచ్చి పడే డబ్బును కట్టలు కట్టేందుకు రబ్బర్ బ్యాండ్లు కొంటారు కదా, వాటికి వారానికి $1000 ఖర్చు అయ్యేది. అంత డబ్బులు సంపాదించాడు. సొమ్ము మొత్తం గోడంలో దాచేవాళ్ళు. అందులో ఏడాదికి 10% ఎలకలు కోరికేయడం వల్ల పాడైపోయేది. అప్పట్లో మంచు విష్ణు హీరోగా చేసిన డి అనే సినిమా గుర్తుంది కదా. అందులో డబ్బులు ఎక్కబడడానికి శ్రీహరి ప్రత్యేకంగా మనుషులు నియమించుకుంటాడు. ఆఫీస్ అట్లాంటిది. దానికి 100 రెట్లు పెద్ద ఆఫీస్ ఉంటే ఎస్కోబార్ డబ్బులు ఎక్కింపు వ్యవస్థ అట్లా ఉండేది. 1989లో ఫోర్బ్స్ మ్యాగజైన్ 227 అత్యంత ప్రపంచ సంపన్నుల్లో ఒకటిగా పరిగణించింది తనని. అప్పట్లో ప్రపంచ కొకైన్ మార్కెట్లో 80% తందే. ఏటా $30 బిలియన్ ఆదాయం ఉండేది ఓ దశలో. తన నేర జీవితం ఎలా మొదలైందో తెలుసా అంటే జస్ట్ సమాధుల మీద విలువైన రాళ్లను దొంగిలించి కొత్త సమాధుల కోసం అమ్మే పనులు. తర్వాత నకిలీ బ్రాండ్ల సిగరెట్లు అమ్మేవాడు, ఫేక్ లాటరీ టికెట్లు అమ్మేవాడు, తర్వాత వాహనాలు దొంగతనాలు, ఫేక్ డిప్లొమా సర్టిఫికేట్లు తయారు చేసేవాడు. ఓసారి కిడ్నాప్ చేసి భారీగా డబ్బు సంపాదించి ఇక డబ్బు రుచి మరిగాడు. ఎప్పుడైతే కొకైన్ సరఫరా వ్యవస్థలో భాగం అయ్యాడో దాన్ని భారీగా విస్తరించడానికి స్పేస్ ఉందని గ్రహించి మెల్లిగా 1975లో సొంత స్మగ్లింగ్ వ్యవస్థ నిర్మించుకున్నాడు. తను పెరిగిన కొలంబియాలోని మెడలిన్ పేరు మీద మెడలిన్ కార్టెల్ అని పేరు పెట్టాడు తన డ్రగ్స్ వ్యవస్థకి. అది ఎంతగా విస్తరించిందంటే ఓ దశలో నెల 70 నుంచి 80 టన్నులు కొకైన్ కొలంబియా నుంచి అమెరికాకు పంపిణీ చేసేవాడు. కిలోమీటర్ల విస్తరణ ఉండే ఓ భూమిని కొనుగోలు చేసి అత్యంత విలాసవంతమైన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద పెద్ద భవనాలు, గోదాములు, స్విమ్మింగ్ పూల్స్, జూ, పెద్ద క్లబ్ హౌస్, తోటలు కేవలం డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం విమానాలు, చేపర్లు కొన్నాడు. నౌకల్లోనే కాదు, కొన్నిసార్లు సబ్మెరైన్లలో కూడా స్మగ్లింగ్కి వాడేవాడు. డబ్బు విసిరితో లొంగ న్యాయమూర్తుల్ని, పోలీసుల్ని, అధికారుల్ని చంపించేవాడు. ప్రత్యేకంగా దీవిని కొని దాన్ని పూర్తిగా డ్రగ్స్ హబ్గా మార్చాడు. అక్కడ ఎయిర్ స్ట్రిప్, ఓడరేవు, హోటల్, ఇళ్ళు, బోట్లు, విమానం వంటివన్నీ ఉన్నాయి. కొకైన్ భద్రపరచడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా. ఈ స్మగ్లింగ్ దందాలు పోటీదారుల నడుము గ్యాంగ్ వార్స్ ఉండేవి. ఏటా కొన్ని వేల హత్యలు, అక్షరాల కొన్ని వేలు. తర్వాత రాజకీయాల్లో చేరాడు. ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యుడయ్యాడు. రాబిన్హుడ్ తరాలు చాలా డబ్బును పేదలకు ఇల్లు కట్టించడానికి ఫుట్బాల్ గ్రౌండ్స్ ఖర్చు పెట్టేవాడు. వేలాది మందికి తను హీరో. కానీ ఎప్పుడైతే అమెరికన్ ప్రత్యేక యాంటీ డ్రగ్స్ టీమ్స్ వేటాడడం మొదలుపెట్టిందో తనే శిక్ష వేయించుకుని ఓ సువిశాలమైన అత్యంత విలాసవంతమైన సొంత జైల్లో కాటెడ్రల్ పేరు కట్టుకుని అందులో శిక్ష అనిపించేలా తీర్పు చెప్పించుకున్నాడు. అక్కడి నుంచే డ్రగ్ ర్యాకెట్ నడిచేది. తర్వాత అమెరికా మరింత వేట ఉధృతి పెంచింది. చివరికి ప్రత్యేక బృందాల వేట ఫలించింది. టెక్నాలజీ సాయంతో తన ఉనికిని కనిపెట్టారు. తను చేయించిన హత్యలు, దాడులు, బాధితులందరూ సంఘంగా ఏర్పడి యాంటీ డ్రగ్స్ టీమ్స్కి సమాచారం ఇచ్చేవాళ్ళు. ఇళ్ల పైకప్పుల మీదుగా పారిపోతూ ఉంటే స్పెషల్ టీమ్స్ కాల్పులు జరిపినాయి. ఒక తోట చెవి నుంచి మెదడులోకి దూరి ప్రాణం తీసింది. కాదు, తప్పించుకోలేని స్థితిలో తనే ఆత్మహత్య చేసుకున్నాడనే వాదన ఉంది. మరణించే నాటికి తన వయసు 44 ఏళ్ళు మాత్రమే.